నమస్తే అన్న అందరికీ నమస్కారం. అమెరికా సంచలనమైన నిర్ణయం తీసుకుంది. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో అమెరికా స్థావరాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలోని ముఖ్యంగా బెహ్రెయిన్లోని తమ యొక్క నావికా స్థావరానికి ఇరాన్ క్షిపణి డ్రోన్ దాడుల వల్ల తీవ్ర నష్టం కలిగిన నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్లోని తమ సైనిక కార్యకలాపాలలో కొన్నిటిని ఇజ్రాయెల్కు తరలించే విషయాన్ని అమెరికా పరిశీలిస్తూ ఉన్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి చివరి నుంచి జూన్ మధ్య వరకు యుఎస్ 5వ ఫ్లీట్కు నిలయమైన నావల్ సపోర్ట్ యాక్టివిటీ బెహ్రెయిన్ పైన దాడులు పదే పదే జరిగాయని నివేదిక పేర్కొంది. అలాగే శాటిలైట్ ఫోటోసు, ధృవీకరించబడిన సోషల్ మీడియా వీడియోలు మరియు ప్రస్తుత మరియు మాజీ యుఎస్ సర్వీస్ సభ్యులతో ఇంటర్వ్యూలను ఉటంకిస్తూ ఈ దాడులు బేస్ యొక్క కమాండ్ హెడ్ క్వార్టర్స్, కనీసం డజనుకు పైగా ఇతర భవనాలు మరియు 2 శాటిలైట్ కమ్యూనికేషన్ టెర్మినల్ను దెబ్బతీశాయని తాజా నివేదిక వెల్లడించింది. దీంతో భవిష్యత్తు ఇరాన్ దాడులపైన పెరుగుతూ ఉన్న ఆందోళన మధ్య కువైట్ మరియు గల్ఫ్ అంతటా తమ యొక్క సైనిక మౌలిక సదుపాయాల యొక్క దుర్బలత్వాన్ని పునఃపరిశీలించడానికి నష్టాన్ని అంచనా వేస్తూ ఉన్నట్లయితే అమెరికా అయితే తెలుపుతూ ఉందన్నమాట. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలోని అమెరికా స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇరాన్ దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అవి ధ్వంసం అయిపోయాయి. కాబట్టి ప్రస్తుతం మా యొక్క సైనిక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇజ్రాయెల్కు షిఫ్ట్ చేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో దెబ్బతిన్న అమెరికా స్థావరాలు ఏవైతే ఉన్నాయో, నేవీ బేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళా నిర్వహణ పనులు చేపట్టి, రిపేరు పనులు చేపట్టి అవి పూర్తిగా సిద్ధమైన తర్వాత మళ్ళీ అక్కడ సైనిక కార్యకలాపాలు నిర్వహిస్తామని చెప్పేసి అమెరికా ప్రకటిస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో దీని గురించి చర్చిస్తూ ఉన్నారు. మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.